నమస్తే. ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడమే అన్ని జబ్బులకు మూలమని చాలా కాలంగా నమ్ముతూ ఉన్నాం కదా. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారంతో ఊబకాయం, తద్వారా డయాబెటిస్, ఇతర సమస్యలు వస్తాయని కూడా అనుకున్నాం. ఈ మధ్యకాలంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవడమే పెద్ద సమస్య అంటున్నారు. అంతేకాదు, కార్బోహైడ్రేట్స్తో ఎంత నష్టమో కొవ్వులతో అంత లాభం అంటున్నారు పరిశోధకులు. కొవ్వులు ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు, స్థూలకాయం, గుండె జబ్బులు, ఇలా లిస్టు పెద్దదే. అయితే మిగతా జబ్బుల విషయం ఏమో గాని అధిక కొవ్వుల వల్ల షుగర్ లెవెల్స్ పెరిగినప్పటికీ మళ్లీ వాటిని తగ్గించగలిగే టెక్నిక్ తెలిసిందే. టిట్ ఫర్ టాట్ లాగా అవే కొవ్వులపై పనిచేసే ప్రోటీన్ కూడా డయాబెటిస్ వ్యాధిని నివారించొచ్చని ఇటీవల పరిశోధనలు అంటున్నాయి. డయాబెటిస్ మీద నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ తాజా ప్రయత్నం వినూత్నమైన విషయాన్ని బయటపెట్టింది. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటబాలిక్ రీసెర్చ్కి చెందిన సైంటిస్టుల అధ్యయనం షుగర్ వ్యాధిగ్రస్తులకు తీపి కబుర్నిచ్చింది. కొవ్వులు ఎక్కువగా తీసుకున్నప్పటికీ అవి లివర్లో మెటబాలిజం కావడం వల్ల డయాబెటిస్ కాకుండా నివారించే అవకాశం ఉందంటున్నారు. చర్మం కిందుండే అడిపోజ్ కణజాలల్లో ఫ్యాట్స్ స్టోర్ అయి ఉంటాయి. అందుకే ఎక్కువ కాలం కొవ్వులు తీసుకుంటూ ఉంటే లివర్లో కూడా ఇవి పేరుకుపోతాయి. తద్వారా ఫ్యాటీ లివర్ కూడా రావచ్చు. దీనివల్ల ఇన్సులిన్ చర్యలకు శరీరం స్పందించే వేగం తగ్గిపోతుందిట. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ రావచ్చు. ఇలాంటి మెటబాలిక్ వ్యాధులకు సిరమైడ్ అనే ఒక రకమైన కొవ్వులకు మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు సైంటిస్టులు. ఇదే ఇప్పుడు డయాబెటిస్ నివారణకు కీలకమైంది. ఈ స్థిరమైన ఫ్యాట్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ను ప్రేరేపిస్తోన్న వాటిని ఇప్పుడు కనుక్కున్నారు. ఈ ఫ్యాట్స్ యాక్టివిటీస్ని అడ్డుకోగలిగే ప్రోటీన్ను తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఈ ప్రోటీన్ను నియంత్రించడం ద్వారా కాలేయంలో కొవ్వులు పేరుకుపోవడాన్ని ఆపగలిగారు. దీంతోపాటు రక్తంలో గ్లూకోజ్ మోతాదు కూడా తగ్గించగలిగాము అంటున్నారు అధ్యయనకారులు. అంటే కొవ్వులు ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఈ ప్రత్యేకమైన సిరమైడ్ ప్రోటీన్లను కంట్రోల్ చేయడం ద్వారా డయాబెటిస్ను నివారించొచ్చన్నమాట. ఈ పరిశోధన కేవలం డయాబెటిస్ విషయంలో మాత్రమే జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియతో డయాబెటిస్ను కంట్రోల్ చేయొచ్చేమో గాని కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం వల్ల మిగతా జబ్బుల రిస్క్ మాత్రం ఉండనే ఉంది. కాబట్టి ఏదేమైనా ఫాస్ట్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఫుడ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.